అందరికీ నమస్తే అండి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ఏమైనా తగ్గుతాయేమో, ఇరాన్ మీద ఇజ్రాయెల్ అండ్ అమెరికా దాడులు ఏమైనా తగ్గుతాయేమో, ఇరాన్ కూడా యుద్ధం విషయంలో కాస్త వెనకడుగు వేస్తుందేమో అని రోజురోజుకి ఎక్కడో దగ్గర ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తున్నాయి. కానీ మరోవైపు డొనాల్డ్ ట్రంప్ వైపు నుంచి ఈ చర్చలు జరుగుతున్నాయి, కొన్నాళ్ళు విరామం ప్రకటించామని చెప్పడం అండ్ ఇరాన్కి గడువు ఇచ్చామని చెప్పడం, రకరకాల ప్రకటనలు వస్తుండటంతో ఏమైనా తగ్గుతాయేమోనని ఆశలు కలుగుతున్నాయి. కానీ అక్కడ పరిస్థితి మాత్రం, వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. యుద్ధం తీవ్రత రోజు రోజుకి పెరుగుతోంది. ఇప్పటి వరకు అణు కేంద్రాల మీద దాడులు జరగలేదు, కానీ నిన్న మాత్రం ఇరాన్లోని 2 అణు కేంద్రాల మీద ఇజ్రాయెల్ దాడులు చేసింది. అండ్ ఇరాన్లో బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు ఇవన్నీ ఈ స్థావరాల మీద అమెరికా దాడులు చేసింది. సో నిన్న ఒక అత్యంత కీలకమైన పరిణామం జరిగిందని చెప్పుకోవచ్చు. నిన్న ఇరాన్లోని అరాక్, ఇక్కడ షాహిద్ ఖొందాబ్ అనే హెవీ వాటర్ కాంప్లెక్స్ ఉందన్నమాట. సో ఇది ఇక్కడ న్యూక్లియర్ ఈ అణు కేంద్రం ఇది. సో గత ఏడాది జూన్లో ఇక్కడ దాడులు జరిగాయి. సో దాన్ని పునర్నిర్మించే పనిలో ఇరాన్ ఉంది. మళ్ళీ తాజాగా నిన్న ఇజ్రాయెల్ దాని మీద దాడి చేసింది. అలాగే అర్ధకాన్ అని యూజ్డ్ ప్రావిన్స్లోని ఒక ఎల్లో కేక్ ఉత్పత్తి కేంద్రంపై కూడా దాడులు జరిగాయి. యురేనియం శుద్ధికి ఇది చాలా కీలకమైన కేంద్రం. సో దాని మీద కూడా ఇజ్రాయెల్ నిన్న దాడులు చేసింది. అయితే ఈ దాడుల కారణంగా ప్రాణ నష్టం ఏమీ బీభత్సంగా జరగలేదు, కానీ 2 కేంద్రాలు కొంతమేరకు ధ్వంసమయ్యాయి. అయితే రేడియేషన్ ఏమీ వెలువడలేదు కాబట్టి స్థానికంగా పెద్దగా ఇబ్బంది జరగలేదని ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ పేర్కొందనమాట. సో ఇరాన్ అణు సామర్థ్యానికి ఇది ఒక పెద్ద దెబ్బ. సో మళ్ళీ భవిష్యత్తులో వాళ్ళు మళ్ళీ అణు కేంద్రాలను పునర్నిర్మించాలంటే మళ్ళీ 2-3 ఏళ్ళు పడుతుంది. అలా దెబ్బతీసాం అని ఇజ్రాయెల్ చెప్తోంది. మరోవైపు అణు కేంద్రాలతో పాటు టెహ్రాన్ నగరంలో ఉన్న బాలిస్టిక్ క్షిపణుల తయారీ కేంద్రాలు, పశ్చిమ ఇరాన్లో ఉన్న క్షిపణి ప్రయోగ కేంద్రాలపై కూడా అమెరికా దాడులు చేసింది. సో నిన్న ఒక్కరోజే ఇరాన్కు పెద్ద దెబ్బ తగిలింది. ఒకవైపు 2 అణు కేంద్రాల మీద దాడులు, మరోవైపు వాళ్ళ క్షిపణులు, డ్రోన్లు ఆ స్థావరాల మీద దాడులు చేయడంతో దాదాపుగా వాళ్ళు 3లో 1 వంతు సామర్థ్యాన్ని కోల్పోయారు, క్షిపణి సామర్థ్యాన్ని కోల్పోయారు. సో దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులు చేసింది. సౌదీ అరేబియాలో అమెరికా బేస్ ఒకటి ఉందన్నమాట. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ మీద ఇరాన్ దాడి చేసింది. 10 మంది అమెరికా సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే కొన్ని అమెరికా యుద్ధ విమానాలు కూడా ధ్వంసమయ్యాయంట. అలాగే ఇజ్రాయెల్ మేల్లోని టెల్ అవీవ్, జెరూసలేం వంటి నగరాలపై కూడా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. ఇందులో ఇజ్రాయెల్కి సంబంధించిన ఒకడు మృతి చెందినట్టుగా చెప్తున్నారు. సో ఇలా దాడులు తీవ్రమయ్యాయి. మరోవైపు అమెరికా ఏమో వాళ్ళ సైనికులను, అంటే భూతల పోరుకి రంగం సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు గగనతల పోరు మాత్రమే జరిగింది, క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించుకున్నారు. కానీ ఇప్పుడు భూతల పోరు నేరుగా ఎదురుగా తలపడ్డం అనమాట. సో దానికి సంబంధించి ఆల్రెడీ ఇరాన్ సరిహద్దులో ఇజ్రాయెల్ సైనికులను మోహరించింది. అండ్ అమెరికా కూడా వేలాది మంది సైనికులను తమ ఈ గల్ఫ్ స్థావరాలకు పంపిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ ఏం చేస్తోంది, 10 లక్షల మంది సైన్యాన్ని తయారు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ 6 లక్షల మంది ఈ ఇస్లామిక్ కమాండోలు, కొంతమంది ఐజీఆర్సీ అంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ఆ గార్డ్స్ వాళ్ళు ఆల్రెడీ 6 లక్షల మంది ఉండగా అదనంగా కొంత సైనిక బలగాలు ఉన్నాయి. వీళ్ళతో పాటు 12 ఏళ్ళు దాటిన పిల్లలకు కూడా వాళ్ళు ప్రాథమిక సైనిక శిక్షణ ఇచ్చి, యుద్ధ శిక్షణ ఇచ్చి యుద్ధంలోకి దింపడానికి రెడీ అవుతున్నారు. మొన్నటి నుంచి కూడా ఇరాన్ ఈ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అంటే భారీగా సైనికుల సంఖ్య ఎక్కువగా అవసరం కాబట్టి భూతల పోరు జరిగితే అది ఎంతకాలం జరుగుద్దో, దాని నష్టం ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం కాబట్టి ఇరాన్ అన్నిటికీ రెడీ అయిపోయి వాళ్ళ పిల్లలను కూడా, అంటే పిల్లలు కూడా, తల్లిదండ్రులు కూడా మా పిల్లల్ని పంపిస్తాం దేశం కోసం అని చెప్పి ముందుకు వస్తున్నారంట. అలాగే సైన్యానికి సంబంధం లేకుండా ఎక్కడెక్కడో ఉన్న యువత కూడా ముందుకు వస్తున్నారంట, మేము దేశం కోసం మేము వస్తాము అని. అలా ఒక 10 లక్షల మంది రెడీ అవుతున్నారనమాట. సో మొత్తానికి యుద్ధం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందనే చెప్పొచ్చు. ఇంకోవైపు ఏప్రిల్ 6వ తేదీ వరకు హార్మోజ్ జలసంధి విషయంలో ఇరాన్కు మేము గడువు ఇస్తున్నాము, ఆ తర్వాత అది ట్రంప్ జలసంధిగా మారిపోద్ది, మేము పూర్తిగా స్వాధీనం చేసుకుంటాము అని చెప్పి ట్రంప్ వార్నింగ్లు ఇస్తున్నాడు. సో ఇక్కడ ఇరాన్ తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే, హార్మోజ్ జలసంధి ద్వారా ఆహార ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఈ మెడిసిన్స్ ఏమైనా వెళ్తే మాత్రం, అత్యవసర ఎమర్జెన్సీవి అండ్ వ్యవసాయ ఉత్పత్తులు ఏమైనా వెళ్తే మాత్రం వాటిని అడ్డుకోము, వాటిని స్వేచ్ఛగా వెళ్ళనిస్తాము అని చెప్పి నిన్న ఇరాన్ ప్రకటించింది. ఇది కాస్త ఉపశమనం. థ్యాంక్ యూ.
సో కంటెంట్ చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న యాడ్ ఒక్క నిమిషం పాటు చూడండి. లడ్డూపల్లెం.com అని మనం ఒక మహిళలు కొంతమంది ఐఐఎంఆర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్లో ట్రైనింగ్ తీసుకొని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని హెల్దీ ప్రోడక్ట్స్గా మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతున్నారనమాట. కామర్స్ లడ్డూపల్లెం.com అనే వెబ్సైట్ ద్వారా అమ్ముతున్నారు. సో వీలైతే ఒకసారి విజిట్ చేయండి. ఒకసారి దానిలో చూస్తున్న వాళ్ళు, కొంటున్న వాళ్ళు మళ్ళీ రిపీట్ ఆర్డర్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ప్రోడక్ట్ బాగుంది, టేస్ట్గా ఉంది అండ్ మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ప్యాకింగ్ కూడా బాగుంటుంది. ఎక్కడికైనా సరే మంచి హైజీనిక్ ప్యాకింగ్ వస్తుంది. వీళ్ళ దగ్గర రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి మిల్లెట్స్తో చేసిన లడ్డూలు కావచ్చు అండ్ సీడ్స్ అంటే అవిసె గింజలు, పొత్తురు గింజలు, గుమ్మడి గింజలు, మఖానా సీడ్స్, మల్టీ సీడ్స్ లాంటి సీడ్స్తో చేసిన లడ్డూలు, ఇట్లా మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. సో మీరు గిఫ్ట్ ప్యాక్గా ఇవ్వాలన్నా, లేదంటే కాంప్లిమెంటరీ ప్యాక్గా ఇవ్వాలన్నా, లేదంటే ఎవరికైనా ఇవ్వాలన్నా సరే ఇవి బాగుంటాయి. బయట దొరికే రొటీన్ స్వీట్స్ కంటే ఇవి కాస్త భిన్నం అండ్ కంప్లీట్ హెల్దీ. వీళ్ళు ఎక్కడా కూడా షుగర్ వాడరు, బెల్లం పొడి వాడతారు లేదా డేట్స్ పౌడర్ వాడతారు. పైగా వీళ్ళ దగ్గర హాట్ స్నాక్స్ ఉంటాయి, హెల్దీ పౌడర్స్ ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లలు మనకి పిల్లలకి సెలవు కదా, హాట్ స్నాక్స్ ఇవ్వచ్చు సరదాగా ఈ మిల్లెట్స్తో చేసినవి. అలాగే ఈ బూస్ట్, బార్న్విటా, హార్లిక్స్ లాంటివి ఇచ్చాకంటే ప్యూర్ ఏబీసీ పౌడర్, యాపిల్ బీట్రూట్ క్యారెట్ మిక్స్ పౌడర్ ఉంటుంది, లేదా ఆమ్లా బీట్రూట్ క్యారెట్ మిక్స్ పౌడర్ ఉంటుంది వీళ్ళ దగ్గర. అది ఇవ్వచ్చు, పిల్లలకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో పెద్దవాళ్ళకు కూడా మునగాకు పొడి, జామాకు పొడి వీళ్ళ దగ్గర స్పెషల్. సో కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.